హాయ్ అందరికీ. ఈరోజైతే హోమ్ మేడ్ పిజ్జా ఎలా చేసుకుందామో తెలుసుకుందాం రండి. సో ముందుగా అయితే ఒక కప్పు మైదా తీసుకోండి. అందులో సాల్ట్, ఇంకొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పెరుగు, వెజిటేబుల్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీ చేసే పిండిలాగా అయితే ముద్దలాగా చేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసి ప్లేట్ కప్పేసి 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. అది రెస్ట్ అయినంత వరకు మనం ప్రీ హీట్ చేసుకోవాలి 10 మినిట్స్ కడాయిని. ఇంకొక ప్లేట్లో బటర్ వేసి మనం కలిపి పెట్టుకున్న డో అయితే అందులో స్ప్రెడ్ చేసుకోవాలి. ఫోర్క్ తోటి మనం హోల్స్ పెట్టిన తర్వాత అందులో ఇంకొంచెం బటర్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత షెజ్వాన్ చట్నీ, టొమాటో కెచప్, ఇంకా పిజ్జా సాస్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని అందులో మనం చీజ్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అయితే మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. లైక్ ఆనియన్స్, టమాటా, ఇంకా క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అనేవి మనకి టేస్ట్ సూపర్గా వస్తుంది, ఇంకా హెల్తీ కూడా. సో వాటితో అయితే నేను డెకరేట్ చేసుకున్నాను. దానిపైన ఇంకొంచెం చీజ్ అనేది గ్రేట్ చేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ చీజ్ ఉంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఎవరైనా చేసుకోవచ్చు. వీడియోని ఒక్క లైక్ చేసి మోటివేషన్ చేయండి, అంతే చాలు. తర్వాత ఎక్కువ చీజ్ వేసిన తర్వాత 30 మినిట్స్ కోసం బేక్ చేయడానికి కడాయిలో పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా కడాయిని, దాంట్లో పెట్టుకొని 30 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత పిజ్జా అనేది ఇలాగా రెడీ అయ్యి దానంతటికి అదే వచ్చేస్తుంది. చూడండి, మనం ఇలా టచ్ చేస్తే వచ్చేస్తుంది. ఫైనల్గా అయితే టేస్ట్ సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి